అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పద్మశ్రీ, మహారాష్ట్ర భూషణ్ అవార్డు, పద్మవిభూషణ్, భారతరత్న, ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్. ఏంటి ఇన్ని అవార్డ్సు అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరివి అనుకుంటున్నారా? ఇవన్నీ ఒక్కరివే. అవును, ఆ క్రీడాకారుడు ఎవరో కాదు, లిటిల్ మాస్టర్ బ్లస్టర్ అయిన మన సచిన్ రమేష్ టెండూల్కర్. మీకు తెలుసా 100 సెంచరీస్ చేసిన ఏకైక ఆటగాడు అని? సచిన్ ఏప్రిల్ 24, 1973లో ముంబైలోని దాద్రాలో రమేష్ టెండూల్కర్ మరియు రజనీ టెండూల్కర్ దంపతులకు జన్మించారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మార్గదర్శకత్వంతో అతని కెరీర్ రూపుదిద్దుకుంది. 13 సంవత్సరాల వయస్సులో అతని కెరీర్ ప్రారంభమైందని మీకు తెలుసా? 1988 డిసెంబర్ 11న ముంబై మరియు గుజరాత్ మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లో సచిన్ 100 నాటౌట్ చేశాడు. ఇక్కడి నుంచి ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. డిసెంబర్ 5, 2012న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 34,000 పరుగులను దాటిన చరిత్రలో టెండూల్కర్ మొదటి బ్యాట్స్మన్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుమారుగా అతను మొత్తం 657 మ్యాచ్లు ఆడాడు. మార్చి 16, 2012న ఆసియా కప్లో బంగ్లాదేశ్పై అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 100వ సెంచరీ మైలురాయిని సాధించాడు. అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు 62, అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు 15, డబుల్ సెంచరీ సాధించిన మొదటి వ్యక్తి. అతను ఓడిఐ మరియు టెస్టు క్రికెట్ రెండిటిలో వరుసగా 18,000 పరుగులు మరియు 15,000 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో 2003 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డును అందుకున్నాడు. 24 ఏళ్లకు పైగా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2002లో అతని కెరీర్లో సగంలో డాన్ బ్రాడ్మన్ తర్వాత రెండవ అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మెన్గా మరియు వివియన్ రిచర్డ్స్ తర్వాత ఆల్ టైమ్ రెండవ గ్రేటెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్గా ర్యాంకు ఇచ్చింది. నవంబర్ 2013లో తన 200వ టెస్టు మ్యాచ్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. టెండూల్కర్ మొత్తం 664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. 34,357 పరుగులు చేశాడు. ప్రపంచంలోని అతి చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో ఆడి పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా సరిపోదు.